హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టేస్టీగా ఉండే కొబ్బరి రైస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా ఒక కొబ్బరికాయని పగలగొట్టి తీసుకోండి. దానిని గ్రేటర్ యూస్ చేసుకొని గ్రేట్ చేసి తురిమి రెడీగా ఉంచుకోండి. ఇక్కడ నేను కొబ్బరిని తురిమి రెడీగా ఉంచుకున్నాను. ఒక కడాయిని తీసుకొని వేడి చేయండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఇంకా 2 టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేయండి. నూనె వేడయ్యాక అందులోకి పోపు దినుసులు వేయండి. ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చనిపప్పు, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోండి. ఉద్దిపప్పు, పచ్చనిపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సిమ్లోనే వేయించుకోండి, హై హీట్ యూస్ చేయకండి. హై హీట్లో వేయించాలంటే ఉద్దిపప్పు, పచ్చనిపప్పు నల్లగా మాడిపోతాయి. ఇందులోనే 2 ఎండుమిర్చి, ఇంకా 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగ గింజలను కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి వేగాక ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేగాక మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి తురుములోని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. కొబ్బరి తురుము వేగాక అందులోకి తగినంత ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అన్నాన్ని ఉడికించుకొని రెడీగా ఉంచుకోవాలి. దీనికోసం 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించిన అన్నాన్ని వేయించుకున్న కొబ్బరిలో మిక్స్ చేసుకోవాలి. కడాయిలోకి ఉడికించిన అన్నాన్ని వేసి మిక్స్ చేస్తే కొబ్బరి రైస్ రెడీ అయిపోతుంది. వేయించిన కొబ్బరి తురుములోకి అన్నంని స్టీమ్ రిలీజ్ అయ్యేంత వరకు అన్నం వేసేసి బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. కొబ్బరి తురుము బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను రైస్ని వేసుకొని మిక్స్ చేసేస్తున్నాను. మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ అయితే కావాలో అంత రైస్ వేసేసి మిక్స్ చేసేసుకోండి. అందులోకి మిక్స్ చేసిన తర్వాత స్టీమ్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఉప్పు చెక్ చేసుకోండి ఒకసారి. సరిపోకపోతే ఉప్పు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అంతే, టేస్టీగా ఉండే కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుంది, ఇంకా డిన్నర్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు. ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు నైట్ టైమ్స్లో ఇలా కొబ్బరి తురుముతో మిగిలిన అన్నంతో ఈ రెసిపీ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా హెల్తీ కూడా, చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. గ్రేటెడ్ కోకోనట్లో చాలా విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. ఇందులో ఐరన్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మ్యాంగనీస్ కూడా ఉంటుంది. ఈ కోకోనట్ రైస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడడానికి ఫైట్ చేస్తాయి అండ్ సెల్ డ్యామేజ్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. ఇంకా ఈ కోకోనట్లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ తురిమిన కొబ్బరిని రెగ్యులర్గా తీసుకుంటే గుడ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్యాడ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బ్రెయిన్ ఫంక్షన్ కూడా షార్పెన్ చేస్తుంది. ఈ కోకోనట్ రైస్ రెగ్యులర్గా తీసుకోవడం వలన బ్యాలెన్స్డ్ వెయిట్ని మెయింటైన్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. కోకోనట్ రైస్లో ఫైబర్ ఉంటుంది, అది వచ్చేసి డైజెషన్కి హెల్ప్ అవుతుంది. ఇంకా ఇంటెస్టినల్ డిసీజెస్ రిస్క్ నుంచి కూడా కాపాడుతుంది. ఈ కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది, లో కార్బ్స్ ఉంటాయి. దీనివల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. సో ఈ హెల్దీ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.